ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. అందరూ భోంచేస్తారా? సండే ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఉంటారు. హాయిగా వెళ్ళిరండి. చక్కగా ఈ రోజంతా హ్యాపీగా గడపాలి. ఈ రోజే కాదు, ప్రతినిత్యం మీకు శుభంగా మారాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. ఈ వీడియోలో అయితే నిన్నటి రోజున మా ఇంట్లో యజుర్వేద ఉపకర్మ అయితే జరిగింది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పుట్టిన ఏ బ్రాహ్మణుడైనా ప్రతి సంవత్సరము ఇలా శ్రావణ మాసంలో వచ్చే ధనిష్ట నక్షత్ర రోజు జంజం మార్చుకొని దాని ఒక పర్వదినంలో అయితే చేస్తాము. ఆ రోజున వాళ్ళకైతే అన్నంని పెట్టమన్నమాట. పలహార రూపంలోనే వాళ్ళకి పెడతాము. పురుషులంతా మార్చుకుంటారు కదా వాళ్ళకి. అంతేకాకుండా మరుసటి రోజు అనగా నిన్నటి రోజున జరిగింది కాబట్టి మరుసటి రోజు ఇవాళ గాయత్రి జపం అనమాట. గాయత్రి సకల వేదాలకు అధిష్టాన దేవత అయిన గాయత్రి మాతను తలుచుకొని 1008 సార్లు గాయత్రి మాతను తలుచుకొని జపం చేయడం. గాయత్రి మంత్రం మీరు వినుంటారు. ఇళ్లలో వేసుకొని చాంటింగ్ దేవుడు ముందర గుడిలో పూజా మందిరంలో పెడుతూ ఉంటారు. ఆ గాయత్రి మాత ప్రతి ఒక్క దేవతా రూపంలో కూడా దేవతా మంత్ర పుష్పంలో అనుష్ఠానమై ఉంటుంది, అనుసంధితంగా ఉంటుంది ఆమె మంత్రం. మీరు ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను చూడండి. నిరంజనాయ విద్మహే నిరాభాషాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయత్. డైరెక్ట్గా అయితే ఆమె మంత్రాన్ని మనం ఉచ్చరించకూడదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు మాత్రమే వేదం చదువుకున్న వాళ్ళు దాన్ని ఉచ్చరించాలి. అందుకని మిగతా దేవుళ్ళతో కూడిన అనుబంధమైన ఆమె మంత్రాన్ని ఇలా అయితే ఉచ్చరించుకోవచ్చు. మిగతా అంటే ఇంకా లక్ష్మీ సరస్వతి కానీ వినాయకుడు కానీ అందరికీ కూడా గాయత్రి మాతతో అనుసంధానమైన మూల మంత్రం అయితే ఉంది. మనం మొత్తం మంత్రం చదివి వేదం చదివి సమయం లేకపోయినా ఇది స్మరిస్తే చాలు మనకంత కోటి పుణ్యం దొరుకుతుంది. అటువంటి పుణ్యప్రదమైన ఈ రోజున ఆమెను తలుచుకుంటూ 1008 సార్లు జపమైతే చేసి మా పిల్లలంతా చేశారనమాట. ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. పెరిగిపోతున్న ఈ అనతి కాలంలో కలియుగంలో జరిగే దురాలోచనలంతా మనం అరికట్టాలంటే ఇటువంటి భక్తి మార్గం ఒక్కటే మనకు మార్గము. ఈ హోమాన్ని అయితే చూసి అందరూ తరించి అందరూ పునీతులు కావాలనేదే నా యొక్క కోరిక. తప్పక చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో అయితే పెడతాను. వీడియోని చూసి అందరూ పునీతులు కండి. ఓకే ఫ్రెండ్స్. జీర్ణం కష్మల దూషితం విసృజామి జలే బ్రహ్మవర్చసః దీర్ఘాయుః అస్తు మే. கை மாற்றி விட்டுட்டு திருப்பி பாரு, கை உள்ள அப்படி விட்டுட்டு பாரு. இப்போ கை எடுத்துறான் அப்படி. तर्पयामि विश्वान् देवान् आण्डऋषिं तर्पयामि. साम्हितीर् देवताः उपनिषदः तर्पयामि. साम्हितीर् देवताः उपनिषदः तर्पयामि. साम्हितीर् அப்படியே மேல காய்கோ ஸ்வாஹா சொல்லக்கூடாது தானே? ஏய் நீ போடக்கூடாது. உட்காச்சி நோரா அனி பக்கத்துல உட்காச்சிக்க வேணாம். நீ பக்கத்துல உட்காச்சி. அனி தொடக்கூடாது. குளிச்சுது ओम
Om Bhurvaswara Sarvarinya Bhargavaya Srimeti Yojana Prachodiyaat 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 Om Bhurvaswara నీకు సర్వేశ్వర జయ మంగళము నీకు జలజవా మూంజిగా సుష్మా